రాజకీయాల మాటున అరాచకాలు చేసి దాన్ని ప్రభుత్వ చేతగానితనంగా చూపించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అలాంటి రాజకీయ నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా ఉండాలని పోలీసులకు కర్తవ్య బోధ చేశారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి తిరుపతి జిల్లా నూతన పోలీస్ స్టేషన్ను చంద్రబాబు ప్రారంభించారు. చాలా అత్యాధునికంగా ఉందని ప్రశంసించారు. తిరుపతిని నేరరహిత జిల్లాగా మార్చాలన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పోలీసింగ్లో ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగించాలని సూచించారు. 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్ లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక వీఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్ లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్లీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్ లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్ గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు.